మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలా సార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. ఈ దొంగ మొహంది టైంకొచ్చి చేస్తుంది. దీనికేం పని పట్టలేదు అసలు. తన పూజ పూర్తవ్వాలంటే నేను అక్షింతలు వేసి ఆశీర్వదించాలంటోదిన. అయినా అసలు నేనెందుకు సింధుని ఆశీర్వదిస్తాను? సింధుకి నాకు ఏంటి సంబంధం? రే, నువ్వు మారిపోయావనుకున్నాన్రా. ఇంకా నువ్వు సింధుకి దూరం అవుతున్నావని అనుకోలేదు. సింధు నా పిల్లలకి మాత్రమే తల్లి, నాకు భార్య కాదోదినా. యష్, పిచ్చి సింధు యష్ కోపంతో విసిరేసిన అక్షింతలు ఆశీర్వచనాలు అనుకుంటోంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం కూడా గెస్ చేయలేకపోతున్నాను. సింధు, అత్తయ్య, యష్ వీళ్ళందరూ కలిసి నా ముందు నాటకం ఆడుతున్నారని ఒక సెకండ్ అవుననిపిస్తుంది. కాని మరోపక్క అత్తయ్య, యష్ నాతో మాట్లాడే విధానం, నాకిచ్చే ఇంపార్టెన్స్ చూస్తుంటే మళ్ళీ అంతలోనే కాదు అనిపిస్తోంది. అంతా కన్ఫ్యూషన్గా ఉంది. బుర్ర బద్దలైపోతుంది. అసలు నిజమేంటో తెలుసుకునేది ఎలా? నేను దాచిన డబ్బు సింధుని కొట్టేసిందా, లేక ఇంకెవరైనా కొట్టేశారా? ఏంటి మధు, ఎవరిని కొట్టాలి? తేజ వినేశాడా? మాట్లాడేవేంటి మధు, ఎవరిని కొట్టాలి? నేనన్నది కొట్టాలని కాదు తేజ, కనిపెట్టాలి అని. నువ్వు పొరపాటుగా విన్నావు. ఏం కనిపెట్టాలి? ఏం లేదు తేజ, ఈ మధ్య మన ఇంట్లో వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే అంత కన్ఫ్యూషన్గా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. ఇంట్లో అంతా బాగానే ఉంది మధు, నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అయినా ఈ మధ్య ఏంటి నువ్వు ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు? వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు చెప్పు? మనకు కావాల్సింది డబ్బు. అది మన దగ్గరికి వచ్చేసింది కదా. ఆ డబ్బు ఎలా హవాలా చేయాలో అదే ఆలోచించకుండా అనవసరమైనవన్నీ ఆలోచిస్తున్నావెందుకు? ఆ డబ్బు నా దగ్గర ఉంటేనే కదా హవాలా చేయటానికి. మధు, త్వరగా ఆ డబ్బు హవాలా చేసేయి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
అలాగే నీ మాటకి నేనెప్పుడు విలువిస్తాను. ఆ, అది సరే, నేనడిగిన 1 crore అడ్జస్ట్ అయ్యాయా? ఫ్రెండ్ని అడిగాను, ఇస్తానన్నాడు. కాకపోతే ఆ అమౌంట్ బెంగళూరుకి వెళ్ళి తీసుకురావాలి. ఆ డబ్బొస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తేజ. త్వరగా బెంగళూరుకి వెళ్ళి ఆ డబ్బు తీసుకునిరా ప్లీజ్. మీ తమ్ముడికి ఇచ్చేస్తే నాకు సగం టెన్షన్ ఉండదు. సరే. డబ్బు 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 100 కోట్ల డబ్బు ఎక్కడుందో ఏంటో. ఛ! అత్తయ్య, నేను ఆకాశదీపం వెలిగించేటప్పుడు ఎందుకంత కంగారు పడ్డారు? ఆ మధు నువ్వు వెలిగించే 3 దీపాల్లో ఒక దాంట్లో పెట్రోల్ బాంబు పెట్టానని చెప్పింది. ఆ 3 దీపాల్లో ఒక దీపంలో పెట్రోల్ బాంబ్ సెట్ చేశాను. కానీ ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అది నా పక్కనే ఉంది. పిల్లలు దీపం వెలిగిస్తుంటే భయం వేసింది. పిల్లల వంక పెట్టుకోనైనా నేను కాపాడదామని వచ్చాను. కానీ మధు తర్వాత చెప్పింది జోక్ చేశాను అని. నాకెందుకో డౌట్గా ఉంది సింధు. నన్ను అంత కంగారు పెట్టి భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అది అలా చేసింది? మన మీద మధుకి అనుమానం వచ్చిందని చెప్పాను కదా అత్తయ్య. మనిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాము లేదో అన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికే ఇలా చేసింది. నాకు ప్రమాదం ఉందని తెలిసి మీరు బయటపడతారు కదా, అందుకే నన్ను చంపబోతున్నాను అని మిమ్మల్ని కంగారు పెట్టి భయపెట్టినట్టుంది. ఇంకా ఎంతకాలం మనం ఆ మధు దగ్గర నటించాలి సింధు? డబ్బంతా మన దగ్గరే ఉంది కదా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మధుని భరించడం నా వల్ల కాదు అసలా. అమ్మ సింధో, నేను దాచిన డబ్బు కొట్టేసి ఎన్ని రోజులు అత్తయ్య నువ్వు కలిసి నా ముందు నాటకమాడి నన్ను వెర్రిదాన్ని చేస్తారా? అత్తయ్య, నువ్వు ఏం తక్కువ తినలేదు. గతం మర్చిపోయినట్టుగా సింధు మీద కోపం ఉన్నట్టుగా ఎంత బాగా నటించారో. నన్ను ఎంత మోసం చేస్తారా? మీరు చేసిన దానికి మిమ్మల్ని వదిలిపెట్టను. మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది మా మావయ్య. మధుని ఏదో ఒకటి చేయడం ఎంతసేపు అత్తయ్య? అదే క్షణంలో పని. కానీ మధుని మనం ఏమైనా చేస్తే తర్వాత జరగబోయే వాటిని మనం ఫేస్ చేయాలి కదా. అది ఏం చేస్తుందో మనం ఊహించలేం. మన సంకల్పం గొప్పదత్తయ్య, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ముందు మనం ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి డబ్బు పంచాలి. డబ్బు పంచుతావా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సింధో, ఈ విషయం వెంటనే మావయ్యకి